స్వామి, ఇంతకాలం అతి దారుణంగా ప్రవర్తించి దానికి మూల్యం చెల్లించుకున్నాను. ఇప్పుడు నేను చేసిన తప్పులేంటో తెలుసుకున్నాను. ఇక వాటి జోలికి వెళ్ళను. పశ్చాత్తాపంతో వేడుకుంటున్నాను స్వామి. నన్ను మనిషిగా మార్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞుని తండ్రి. నా పాపాలన్నింటినీ పరిహారించి నన్ను క్షమించు స్వామి, క్షమించు. పెద్దమ్మా, సారథి, ఇది కళా నిజమా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వు దేవుడి ముందు నిలబడి ఇంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నావంటే నిజమే పెద్దమ్మా. నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ ఆ దేవుడే నన్ను ఆశ్చర్యకరమైన రీతిలో మరణశిక్ష నుంచి బయటపడేలా చేశాడు. ఇప్పుడు కూడా నన్ను నేను సరిదిద్దుకోకపోతే, సద్బుద్ధితో సన్మార్గంలో నడవకపోతే మనిషిగా బతకడం శుద్ధ దండగవుతుంది పెద్దమ్మా. సారథి, మిమ్మల్ని అందరినీ ఎన్నో రకాలుగా వెతలకి వేదనలకి గురి చేశాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది తాతయ్య, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. గతాన్ని ఒక పీడకలుగా మర్చి నువ్వు మనిషిగా మారి మాలో కలిసిపోయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందరా. సార్ బాబు, సార్. అవునన్నయ్య, నువ్వు మద్యం మత్తులో మునిగి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటే తాతయ్య ఎంత నరకయాతను అనుభవించాడో నేను మాటల్లో చెప్పలేను. తాతయ్యకి మనిద్దరూ 2 కళలాంటి వాళ్ళని నీకు తెలుసు. అందులో ఏ ఒక్కటి పనిచేయకపోయినా ఇబ్బందే. అలా నీ విషయంలో తాతయ్య ఎంతో కుమిలిపోయారు. అవును సారథి, మావయ్య ఒంటరిగా కూర్చుని నీ గురించి తలుచుకుని మౌనంగా రోధించడం నేను ఎన్నోసార్లు చూశాను. ఈ వయసులో కూడా ఆయన్ని కష్టపెట్టడం మంచిదంటావా? అవును పెద్దమ్మ, దేవుడు లాంటి తాతయ్యని మిమ్మల్ని వేదనపాలు చేసినందుకే ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. నా వసుధను నాకు కాకుండా చేశాడు పెద్దమ్మ. ఒరే సారథి, ఊరుకో బాబు, ఊరుకో. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. నువ్వు ఇప్పుడు ఆ స్థితిలో ఉంటావు. ఇక నీకు అంతా మంచి జరుగుతుంది. బాధపడకు. అవునన్నయ్య, తాతయ్య చెప్పింది నిజం. ఇక నువ్వే బాధలు భయాలు పెట్టుకోకుండా, జరిగింది తలుచుకుని కుమిలిపోకుండా ప్రశాంతంగా ఉండు. ఈ స్థితిలో నీకు కావాల్సింది మానసిక ప్రశాంతత. అవును సారథి, ఇక అన్నీ మర్చిపోయి హాయిగా ఆనందంగా ఉండు. నువ్వు తమ్ముడు ఇద్దరు కలిసిపోయారు. నాకిక ఏ చీకు చింత లేదు. 1000 ఏనుగుల బలం వచ్చిందిరా.